ఇక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని డీసీసీ అధ్యక్షులు కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి యాదాద్రి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. నల్గొండ, వరంగల్, ఖమ్మం, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించాలని డీసీసీ అధ్యక్షుడు కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి పట్టభద్రులను కోరారు. పట్టభద్రులు తమ ఓటును నోటిఫికేషన్ వెలువడే వరకు నమోదు చేసుకోవచ్చన్నారు. యాదాద్రి, భువనగిరి జిల్లాల్లో 8 ఎంపీపీలు, 5 జెడ్పీటీసీ స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుని బలంగా ఉందన్నారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొందూరు జానారెడ్డి గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు మరి దానికి సంబంధించి ఈరోజు దాదాపు ఈ ఉమ్మడి నల్లగొండ అయితేంది, వరంగల్ అయితేంది, ఖమ్మం అయితేంది, దాదాపు 5 లక్షల ఓట్లు మరి ఆ మధ్య వరకే ఎన్రోల్ అయిన పరిస్థితి. ఇంకా కూడా ఎన్రోల్మెంట్ అవుతూ ఉన్నది. మరి దీని మీద కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా సమాయత్తమవుతామో అందులో కార్యక్రమంగా మేమందరం కూడా కార్యకర్తలు, మండల నాయకులు, బ్లాక్ ప్రెసిడెంట్లతోటి మాట్లాడడం జరిగింది. పిసిసి మాకు దిశానిర్దేశం కూడా చేసిండు. మరి అన్ని మండల ప్రెసిడెంట్స్ అట్లే అన్ని వింగ్స్, యూత్ క్యాంపస్ అయిపోయింది, ఎన్ఎస్సీ అయిపోయింది, కావాలనేది ఒక ఆలోచన కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు మరి దీంట్లో గ్రాడ్యుయేట్స్ ఓటర్ ఎన్రోల్మెంట్ అనేది దాదాపుగా చాలా మంది చేసుకున్నారు. మరి ఇంకా కూడా కొంతమంది చేసుకోని వాళ్ళు ఉన్నారు. ఒక 10%, 15% ఉన్నారా మరి సరిగ్గా అంచనా లేదు. అది ఏదేమైనప్పటికీ ఎన్రోల్మెంట్ అనేది నోటిఫికేషన్ వచ్చే వరకు కూడా ఎన్రోల్మెంట్ చేసుకోవచ్చు. ఆ యాప్ కూడా ఉన్నది, ఫోన్ల ద్వారా కూడా చేసుకోవచ్చు, ఎంఆర్ ఆఫీస్లో కూడా చేసుకోవచ్చు కదా. గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా, ఎందుకంటే పట్టభద్రులు ఎవరైతే చదువుకున్న వాళ్ళు, మేధావులు సంబంధించిన ఎలక్షన్ కాబట్టి అందరూ కూడా ఓటర్ ఎన్రోల్మెంట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనకి ఇంకా కూడా చివరి అవకాశం ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది. అది కూడా వారం అన్నారు, కానీ ఇంకా నోటిఫికేషన్ వరకు కూడా మనకు సమయం ఉంటుంది. ఆ సమయంలో మనము అందరము పట్టభద్రులు అందరూ కూడా ఎన్రోల్మెంట్ చేసుకోవాలి. అది మేము విజ్ఞప్తి చేస్తాము. మరి అట్లనే అన్ని పార్టీలు చేసినట్టుగా చాలా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మరి మా యొక్క అభ్యర్థి ఇంకా నిర్ణయం కాలేదు. కొంతమంది అభ్యర్థులు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళ పేర్లను ఢిల్లీకి పంపడం జరిగింది. మరి పిసిసి అధ్యక్షుల వారు త్వరలో మరి దాన్ని నిర్ణయం చేస్తారు. ఢిల్లీ నుంచి వచ్చిన ఆ సూచనల మేరకు వారు అభ్యర్థిత్వాన్ని కూడా ఖరారు చేస్తారు. వచ్చే 2-3 రోజులలోనే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఖరారు అవుతుంది. ఈ అభ్యర్థి ఖరారు అవుతూనే మేము ముఖ్యంగా ఈ ఉమ్మడి జిల్లాలు ఏవైతే ఉన్నారో 3 జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్సీ కాబట్టి మళ్ళీ అందులో నల్గొండకు సంబంధించిన 3 జిల్లాలలో యాదాద్రి భువనగిరి జిల్లాలు కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లాలో మరి అత్యధిక ఎంపీపీలు, జెడ్పీటీసీలు గెలిపించుకున్న జిల్లాగా యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ నుంచి 5 జెడ్పీటీసీలు, 8 ఎంపీపీలు గెలిపించుకున్నాం 17 మండలాలకు. అంటే దాదాపు సగం ఎంపీపీలు గెలుచుకున్న పరిస్థితి యాదాద్రి జిల్లాలో ఉన్నది. టీఆర్ఎస్ హవా కానీ ఇతరత్ర కార్యక్రమాలు, ఇతర బలోప్రయోగాలు కావచ్చు, డబ్బు కావచ్చు, మద్యం కావచ్చు, ఇవన్నీ పెట్టి వాళ్ళు ఏం చేసినా 8 మండలాలు ఎంపీపీలు గెలుచుకున్న పరిస్థితి యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్నది. కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా ఉన్నది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా